ఇది జైరాబాద్ రూట్లోంచి వస్తూ ఉంటే 12 కిలోమీటర్లు రైట్ సైడ్లో ముల్తానీ షాబాబాద్ దర్గా ఉంటుంది. దీన్ని ఆనుకొని జస్ట్ అలా ముందుకెళ్తుంటే ఉంటుంది దాబా. మన దాబా పక్కన ఫంక్షన్ హాల్ ఉంటుంది. ఫంక్షన్ హాల్ పక్కన మన వెంచర్ ఉంటుంది. చాలా బాగుంది. ఇది జైరాబాద్ నుంచి వస్తుంటే కరెంట్కి 12-13 కిలోమీటర్లు. అది వెళ్తుంటే బీదర్ రోడ్డు. దీని పక్కన ఒక పెద్ద దర్గా ఉంటుంది. ముల్తానీ షాబాద్ బాబా దర్గా ఉంటుంది. దీన్ని ఆనుకొని ఉంటుంది అన్నట్టు. చాలా బాగుంటుంది మన వెంచరు. ఏదైనా కావాలనుకుంటే నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇది బీదర్ రోడ్డు. జస్ట్ ఇదేమో జైరాబాద్ రోడ్డు. ఇది వెళ్ళేది జైరాబాద్ రోడ్డు. జైరాబాద్ నుంచి వస్తుంటే ఇది కరెక్ట్ 12-13 కిలోమీటర్లు. ఇక్కడ ఒక ముల్తానీ షాబాద్ బాబా ఒకటి పెద్ద దర్గా ఉంటుంది. ఓకేనా. చాలా పెద్దగా ఉంటుంది దర్గా. దీని పక్కన జస్ట్ అనుకుని ముందుకు వెళ్తుంటే ఉంటుంది మంది. ఓకేనా. వెంచరు 6 ప్లాట్లు అవైలబుల్గా ఉన్నాయి. ఎవరికైనా కావాలనుకుంటే మా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా. థ్యాంక్ యూ. మా నెంబర్ మీకు మెన్షన్ చేస్తాను. ఎవరన్నా కావాలనుకున్నా. ముల్తానీ షా బాబా అన్న. ఏం పేరు ఇది దాబా పేరు? కజరత్ ముల్తానీ బాబా దాబా. ఇది జైరాబాద్ నుంచి వస్తుంటే మన బీదర్కి వెళ్ళే రోడ్లో 12-13 కిలోమీటర్లు ఉంటుంది. చాలా పెద్దగా ఉంది దర్గా ఇది. ఓకేనా. దీని పక్కన అలా ఆనుకొని ముందుకుంటుంది మనది వెంచరు. అలా ముందుకుంటే ఆ రైట్ సైడ్లో ఒక రోడ్ వస్తుంది, ఒకటి హోటల్ వస్తుంది. దాని పక్కన ఉంటుంది ముల్తానీ షాబాద్ బాబా. క్యా నామ్ భాయ్ ఆప్కా? మారుతి భాయ్. చాలా బాగుంది ముల్తానీ షాబాద్ బాబా. ఇది జైరాబాద్ నుంచి ముందుకెళ్తుంటే. ఓకేనా.